రోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పుడు యాక్షన్ చేసే ఫ్యామిలీస్ పర్లేదు, ఓవర్ యాక్షన్ చేసే ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. అలాంటి ఒక ఫ్యామిలీలోకి మన ధనరాజ్ చుట్టంగా వెళ్ళాడు. చూద్దాం, లెట్స్ కాల్ అపాన్ ధనాథన్ ధనరాజ్ అండ్ స్టీవ్. రాంబాబు, రాంబాబు, ఓయ్ ఎక్కడున్నావురా? వస్తున్నా. ఎక్కడ రారా? ఏంటమ్మా ఏంటి? అక్కడ కాదురా, ఇక్కడ. నువ్వేటి రాలేవేంటి? నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, నువ్వు ఇట్రా. ఇక్కడ ఉన్నావా? ఏంటి? నువ్వే పెట్టుకో, కూలింగ్ గ్లాసులు బాగుంటాయి. అరే, పెళ్లి చూస్తే దగ్గరికి వస్తుంది నీది. అవును. అందరికి కవర్ పెట్టావారా? అందరికి పెట్టానుగా. అమలాపురం వాళ్ళకి పెట్టాగా. మరి ఆల్రా పెద్దాపురం వాళ్ళకి కూడా పెట్టాను నిన్నే. వీళ్ళందరికీ పెట్టావు, కొండాపూర్ వాళ్ళకి చెప్పావా నాయన? కొండాపూర్ వాళ్ళకా? వాళ్ళు పెద్ద కొండోళ్ళు. ఎందుకు? వాళ్ళు ఓవర్ యాక్షన్ మనం తట్టుకోలేం, వద్దులే. ఎంతైనా నాకు కుటుంబం అన్న రక్త సంబంధం అన్న. రక్త సంబంధం కదా అని చెప్తే వాళ్ళ సంబంధం లేకుండా నా రక్తం తాగేస్తారే. అత్తారింటికి దారి సినిమాలో పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ అత్తను తీసుకొచ్చిన నాకు వచ్చి వీళ్ళు తీసుకురాలేవా? అక్కడ అత్త ఓన్లీ యాక్షన్ తీసుకొచ్చారు, ఇక్కడ వాళ్ళు ఓవర్ యాక్షన్. నేను ఎక్కడి నుంచి తీసుకురాను? నా పుట్టుంటల గురించి అడిగితే నువ్వు చెప్తావు, ఫోన్ చేయొచ్చు కదా. నువ్వు ఏడవకు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకేనా? రే నాయనా, సూట్ కేసు పట్టుకెళ్ళి నాయన వెళ్ళేటప్పుడు. ఒక రోజు వెళ్ళొచ్చేదానికి ఇంత పెద్ద సూట్ కేసు ఎందుకు? మా వంశం గురించి తెలుసు కదరా, ఓవర్ యాక్షన్ అని. జాగ్రత్త నాయన. అలాగే, నువ్వు జాగ్రత్త. అబ్బా, ఏమి రుచి, ఏమి చిక్కదను, అబ్బా ఏం తీయదను, ఏమి లేని గ్రీన్ టీ ఇది. అబ్బా అబ్బా. అమ్మమ్మ, ఎవరు? నేనే హైదరాబాద్ నుంచి రాంబాబుని. వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎన్ని చూడాలి. రాంబాబు చిన్నప్పుడు ఇంత ఉండేవాడు. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారుగా. జోకులు వెదవా, ఇప్పుడు ఇంత అయిపోయావు. చిన్నప్పుడు ఇదే ఇంట్లో చెంగు చెంగుమని తిరిగేవాడురా. ఇదిగో ఈ చెంగుతో చీముడి తుడిచేవాడ. ఎంత అయిపోయావరా? బాగున్నావా మామ? నువ్వేంటి బామ్మ? మా అమ్మేమో ముసలిదానిలా ఉంది, వాళ్ళమ్మ అయిన నువ్వేంటి ఇంత మంచి శారీ కట్టావు? అయ్యో వెదవా, ఏజ్డ్ పర్సన్ రోజా గారే బాగా తయారైనప్పుడు నీ తయారై తప్పేట్రా. అంతేలే అంతేలే. సరే, ఎలా ఉన్నావు బామ్మ? ఏంటి పల్లి సెట్ మింగేసావా? పల్లి సెట్ కొనియాలా? ఎందుకంత ఓవర్ యాక్షన్? నువ్వు వచ్చినా ఆనందరా. అవునా? ఇదే 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 చేతుల మీద పెంచాను రా. సరే సరే. ఈ విషయం మా ఆయనకి చెప్పాలి. ఏంటి తాతేది? ఏమండి, ఎక్కడున్నారు? మనవడు వచ్చాడండి. ఏమండి ఏమండి? అదా నేను రాంబాబుని. ఏ రాంబాబు? నువ్వు పైకి రా, తర్వాత చెప్తా. గంట పడుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన రాంబాబుని. ఆ రాంబాబు నాళ్ళైందిరా, చిన్నప్పుడు ఇంత ఉండేదండి. ఏంటంటే సిగ్గుపిల్ల. అమ్మో, పిన్ని గారు, నా మనవడు వచ్చాడమ్మా. నా మనవడు వచ్చాడు. నేనే సార్. ఈ విషయం మా బుజ్జి గారు తెలిస్తే అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అమెరికా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. అరే బుజ్జి, అయ్యో అటు నుంచి ఇటు వచ్చావా? బాబాయ్, అయ్యో అయ్యో బాబాయ్ 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 ఊపిరా బాబాయ్ ఊపిరా బాబాయ్ ఊపిరా బాబాయ్ బాబాయ్ నేనమ్మా. హలో అమ్మా, హలో అమ్మా. రే, మా అమ్మ ఎలా ఉందిరా? నీ అమ్మ, నీ అయ్యా, నీ తమ్ముడు అందరూ బానే ఉన్నారే. అతరా నాయన, ఇంతకీ వెళ్ళిన విషయాలకి చెప్పావా నీ పెళ్లి గురించి? నేను వచ్చిన విషయం తెలుసుకొని అరగంట నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇంకా నేను పెళ్లి గురించి చెప్పాను. ఎప్పుడు కుదిరిందిరా? అంతే, మాది కాదు.
పెళ్లి ఎవరికి కుదిరిద్దని. పెళ్లి స్వరాజ్యం బాబాయ్ వాళ్ళ కూతురుతో కలిగింది. అయ్యో బాబాయ్, ఇప్పుడే పెళ్లి వచ్చిందారా నీకు? అయ్యో అమ్మా అమ్మా, నీకు పిల్లరా మనవడా? అవును. మనవాడికి ఓరు నాయనో, మీ వావరాయకం తగల. పెళ్లి కూతురు మన కేస్టేనా? మనకేస్తే అంటే ఇంటర్ క్యాస్ట్. డిగ్రీ చదివి ఇంటర్ కేస్ట్ అంటే అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుందిలే. ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేస్తుంది బాబాయ్. మా అన్నయ్య అండి. పెళ్లి రాంబాబు, నీకు పెళ్ళ రాము. అయ్యో బాబోయ్, ఇంకా నయ్యో మా ముసలిది చచ్చిపోతుంది, దానికోసం పెళ్లి చేసుకుంటున్నానని తెలిస్తే అనవసరంగా చెప్పేశాను. మా అమ్మకి బాగాలేదా? అమ్మకి ఒంట్లో బాగుంటలా, అందుకే. నా కూతురు? అవును, మీ కూతురే. నేను పెంచిన కూతురు? అవును, నీకు పెంచిన కూతురే. అమ్మో, అయ్యో అయ్యో అయ్యో. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? అది నేను ఎప్పుడో పొద్దున వచ్చా. మా అక్కకి బాగాలేదు. ఈ ఓవర్ యాక్షన్ తగలట్ట. ఏం ఫ్యామిలీ అయ్యా మీది? అయ్యో అయ్యో అయ్యో, మళ్ళీ లేపాడే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మకి ఎలా ఉందిరా? బాబా అమ్మ బాగానే ఉంది. ఎప్పుడో పొద్దున్న వచ్చాను, కొద్దిసేపు పడుకుందామా? రే, ఈ గదిలో ఫ్యాన్ ఉంది, దోమలు కొడితే ఆ గదిలోకి వెళ్ళి ఫ్యాన్ లేదు. సరే. అన్నయ్య, అదే అక్కడ గాలి అట్లేగా, ఇక్కడ పడుకున్నావు మీతో పాటు వచ్చా. కాలు నా మీద కాదు వేయాల్సింది, మీ ఆవిడ మీద. ఆవిడ మీద ఎత్తే నేను పుట్టాడు. అవునా? సరే, కాల్ది. నా కాలు ఎవడకాయ మీద ఉంది. తలకాయ అయ్యేది. ఓకే. పీటి వదలవా బామ్మ? ప్రతి దానికి పీడి ఇంపార్టెంట్ నాయన. మీరు పడుకోలేదా? సర్లే, దొంగలు వస్తున్నారు కదా, తాళం సరిగ్గా వేసారో లేదా అని చూసా. హలో అమ్మా. రా నాన్న, పెళ్లికేమరా రాలేదు? నా పెళ్లి వదిలేసి ఇంకోటి పెళ్లికి నేను ఎందుకు వస్తాను? నేను అడిగింది నీ పెళ్ళేరా. నా పెళ్లి అయిపోయిందా? నువ్వు వెళ్ళి 50 రోజులు అయిందిగా. 50 రోజుల నుంచి ఉంచేశారు ఇల్లు. నన్ను కాపాడడానికి ఒక్కడు కూడా లేడా దేవుడా? ఎవడేది? ఇంటి ఏంటి బ్రా మీరు? అని ఇంటి ఏంటి పక్కనే ఉంటే ఏంటి డిస్టర్బెన్స్? నాకు అర్థం కాదు. మా నాన్న వస్తే లేదన్నారంట. ఎవరు ఈ గడ్డ మాత్రం భలే ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు? నేను ఇంటి ఓనర్ కొడుకుని. మా ఇంటికి చుట్టాలు 5 సంవత్సరాలు అయింది. ప్రాణాలకి ఏమిటా భాషలు చెప్తున్నారేమిట్రా? చాలా 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 బాగుంది. నాగబాబు సార్. అయిందా? చాలా బాగుందండి, రాజు. ప్రిసైజ్ గా ఉంది, నీట్ గా ఉంది. మళ్ళీ ప్రసన్న దీంట్లో బాగుంది, అండ్ చాలా ఓవర్ యాక్షన్ ఉంది స్కిట్ లో మాత్రం. వెరీ 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 క్యూట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ లవబుల్ స్కిట్. చాలా బాగుంది. ధనరాజ్ ఎన్ని చేస్తున్నావు ఇప్పటికి? 30? 27, 30. 30. నీకు నీ ఫేవరెట్ స్కిట్ ఏంటి నీ దాంట్లో? నా దాంట్లో ఏవిఎస్ గారిని ఇమిటేట్ చేసింది. రవి గారు బాగున్నారు మీరు ఇప్పుడు. అంతకుముందు ఇంకా బాగుండేవాళ్ళు. బాగున్నారు, హైట్ ఏం పెరగలేదు. ఈ మధ్య హిట్ కొట్టినట్టున్నారు. అవును సార్, హిట్ కొట్టాను.
ఎన్ని దోమలు చచ్చిపోయాయి. ఇంకోటి నీది జగదేకి వీడట్లో సుందరి శ్రీదేవి క్యారెక్టర్. వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో. నాకు మాత్రం వెరీ ఎంజాయ్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. చాలా చాలా మంచిగా.